నమస్తే అండి స్వరూప గారు. నమస్తే అండి. ఇలాంటి సాధన చేసే వాళ్ళు ఇలా పక్క వాళ్ళను ఎదుటి వాళ్ళను డిస్టర్బ్ చేయరండి. సాధన అనేది ఒక ప్రశాంతమైన ప్లేస్ లో వెళ్ళి చేసుకోవాలి. ఇదంతా ఫేక్ సాధన అంటారు. దీన్ని వాళ్ళు ప్రజలు, మానవులు, మనుషులు అందరూ ఆ ఫేక్ సాధన అనేది వెనకాల పడి వాళ్ళ జీవితాలను పాడు చేసుకోవడమే కాకుండా ఇతరుల సమయాన్ని కూడా వేస్ట్ చేసి, ఛానల్స్ టైంను కూడా వేస్ట్ చేసి వీళ్ళందరూ అతని వెనకాల పడి ఒక పిచ్చిలో వీళ్ళని పడేయటం అయిపోయింది. వీళ్ళు మానసిక వ్యాధుల, అతను మానసికమైన పేషెంటా, ఆ అమ్మాయిని తీసుకుపోవడం ఏంది, ఈ నేమ్ ఏంది, ఈ ఫేమ్ ఏంది, ఈ ఛానల్స్ ఏంది, అసలు ఏం మాట్లాడుకోవడం ఏంటి? ఈ రోజు మాట్లాడుకునే టైం కూడా వస్తుందని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదండి. చూడండి మరి దేని గురించి మాట్లాడుతున్నాం, ఈ సమాజంలో ఏం జరుగుతుంది, ఎక్కడికి పోతున్నాం, ఏం మాట్లాడుకుంటున్నాం. మనం ఈ చదువుకున్న సమాజము, ఆ పిల్ల బీటెక్ చదివింది, బుర్ర ఏమన్నా ఉన్నదా అసలు? ఆ బీటెక్ చదివిన పిల్లను ఎక్కడో పెంచటానికి ఇచ్చేసి ఆ ఎక్కడో వచ్చిన అతన్ని ఇంటికి తీసుకురావడం ఏంది, ఇంటికి తీసుకొచ్చి ఇదంతా బిగ్ ఇష్యూ చేయడం ఏంది? అతనేంటి ఆ గుడి దగ్గర ఏదో వెళ్ళి ఒంటి కాలు పైన తపస్సు చేస్తా అని చెప్పేసి ఒంటి కన్ను ఉన్నది, ఒంటి కాలు ఉన్నది అనేసి అతను విషయాన్ని అసలు ఇదంతా అతను పొల్యూటెడ్ చేస్తున్నాడు. అసలు అతను వీళ్ళిద్దరిని తీసుకెళ్లి మానసికమైన పేషెంట్ దగ్గర వదిలిపెట్టాలండి. అతను సాధన కాదు. ఈమె కూడా నేమ్ ఫేమ్ కోసము రీల్స్ అదంతా చేసి ఉంది కాబట్టి ఈమె కూడా నేమ్ ఫేమ్ కోసం చూసిందో ఏమో అనేది అనిపిస్తోంది. సాధన అనేది ఎక్కడ చేస్తారండి? సాధువుల దగ్గరికి వెళ్ళి చేయాలి. మనుషుల మధ్యన చేస్తే ఆత్మ పరివర్తన చెందుతుందా? అట్మాస్ఫియర్ పరివర్తన చెందుతుందా? ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా మనం ఏం చూపిస్తున్నాం సమాజానికి? అసలు ఇంత ఫేమ్ ఎందుకు చేసినట్టు వాళ్ళని? అతను ఒక ఫేక్ సాధన. అది సాధన అనేది మంచి ప్రశాంతమైన ప్లేస్లకు వెళ్ళి ప్రశాంతమైన సాధన చేయాలి కానీ పెళ్లి చేసుకోవడం ఇదేంది? పెళ్లి చేసుకోవడం ఎవరైనా చూసుకుంటారు ప్రపంచంలో. అతనేంది పెళ్లి చేసి చూపించేది? పెళ్లి చేసుకోవటమేనా అతని సాధన? పోయి మరి అమ్మాయి అంత చదువుకుంది కదా, వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అదే కదండి. వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి వీళ్ళ వీక్నెస్ ఏందనేది ఆమె చూసింది, ఆమె వీక్నెస్ అన్నది ఇతను చూశారు. ఇద్దరు రాంగేనండి, ఇద్దరు రాంగ్. అది సాధన కాదు, ఈమె అఘోరి కాదు, ఆమె ఏదో సనాతన ధర్మం గురించి ప్రకటించేది లేదు. సనాతన ధర్మం అనేది తప్పుదారిలో పోతుంది. ఈ సాధన అనేది ప్రశాంతమైన అడవులకు వెళ్ళి, అఖాడాలకు వెళ్ళి అక్కడ చేరి అతను అక్కడ చేయాలి. ఇక్కడ ఆయన చూపించేది ఏమున్నది? వేస్ట్ అండి. ఈ రెండు టైం అంతా వేస్ట్ అవుతోంది, మానవుల సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇదో ఫేక్ సాధన. దీన్ని మనం ఎంత త్వరగా పరిశీలించి వాళ్ళను మనుషులలో కలిపితే అందరికి బుర్రలు కూడా ఫ్రెష్ అయిపోతాయండి. ఇదైతే మాత్రం మంచి లాస్ట్ లో మంచి ఫైనల్ మంచి మెసేజ్ ఇవ్వండి. రైట్ స్వరూప గారు, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చేద్దాం. నిజాం లైన్ లో ఉన్నారు. హలో మేడం, చెప్పండి. నిజాం మేడం. చూసారా ఎవరైనా ఇలాంటి సాధువుల్ని? ఎక్కడైనా సాధువుల్లో, అఘోరీల్లో, ఇంకా ఇలాంటి వాళ్ళని ఏమన్నా చూసారా మీరు? నేను ఎక్కడ చూడలేదు మేడం. మీకు ఏమనిపించింది నిజాం గారు? ఇప్పుడు దాదాపు అక్టోబర్ నుంచి అనుకుంటాను, అక్టోబర్ ముత్యాలమ్మ టెంపుల్ ధ్వంసం విషయంలో అప్పటి నుంచి ఆయన వచ్చాడు బయటికి. అలా ఇప్పుడు వర్షిణిని పెళ్లి చేసుకునే వరకు వచ్చాడు. మీకు ఏమనిపించింది అసలు ఆ వీడియోలో చూస్తుంటే? అఘోరీలు ఇలా ఉంటారా? ఆ పైగా పెళ్లి చేసుకునేటప్పుడు ఆ చీర కట్టుకొని అవన్నీ కట్టుకొని పెళ్లి చేసుకుంటున్నాడు. ఏంటి అసలు? ఇది చాలా విచిత్రంగా ఉంది కదా మీరు మాట్లాడుతుంటే కూడా. వీడు అఘోరి వేషం వేసుకున్న పెద్ద ఇండియాకి తీవ్రవాది, దొంగ అనుకోవచ్చు, దేశద్రోహి, ఇండియాకి తీవ్రవాది వీడు. వీడు మా ముస్లింస్ ని, క్రిస్టియన్స్ ని ఊత కొత్త కోసం అని చెప్పాడు. వీడు నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఏడన అవపడితే ప్రతి ఒక్క మనిషి ఇండియాని ప్రేమించేవాడు, అందరూ సరి సమానంగా బతుకుతున్నారు. వీడి వల్ల మత కలహాలు లేపడానికి వీడికి ఎవరో
నాకు తెలిసి వీడికి ఉగ్రవాదులతో తీవ్రవాదులతో సంబంధం ఉంది. వీడు పెద్ద ఫ్రాడ్. వీడిని తొందరగా గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ కలిసి తొందరగా ఎఫ్ఐఆర్ నమోదైంది కదా, కేసు కూడా అయింది కదా, ఖచ్చితంగా పోలీసులు 2 రాష్ట్రాల నుంచి కూడా వెళ్తున్నారు, సర్చింగ్ లో ఉన్నారు. అరెస్ట్ చేయలేదు, తొందరగా అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టాలి మేడం. ఢిల్లీ తీహార్ జైల్లో పెట్టాలి వీడిని. లేదంటే చాలా మంది ఆడపిల్లలు, చాలా మంది మతోన్మాదులు వీటి వల్ల నాశనం అయిపోతారు. వీటి వల్ల ఏదో జరిగిపోతుంది. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, అనురాధ నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, నమస్కారం అండి ప్రైమ్ లైన్ వాళ్ళకి. నమస్తే అండి, చెప్పండి. హలో, గత 7 నెలల నుంచి చూస్తున్నాం కదండి ఏం జరుగుతుంది ఏంటి అని. ముత్యాలమ్మ గుడి కాడికి వచ్చి అక్కడ బట్టలు లేకుండా వచ్చి ఆనాడే ఖండిస్తే ఇంత దూరం వచ్చేది కూడా కాదండి. నిజంగా చెప్పాలంటే సాధువులు ఎందరో సాధన చేస్తూ ఉన్నారు, సద్గురువులు ఉన్నారు, అందరూ ఎంత వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దారిలో వాళ్ళు వెళుతూ సనాధర్మం నిలబెట్టుకుంటూ పోతున్నారు. ఇంత నీచమైన స్థితిలో ఉన్న సాధువు మనకి ఎక్కడ కనబడలేదండి. కానీ ఒకటి, అమ్మాయిలు కూడా ఒకటి ఈజీ మనీ త్రో చూస్తున్నారు. ఎవరినని మనం తప్పుపడడానికి లేదు, కానీ ఇప్పుడున్న సమాజం ఎలా అంటే ఏది ఎంచుకోవాలి, ఏ